హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఐబ్రో థ్రెడ్డింగ్ చేసుకుంటున్నాను. సెల్ఫ్ థ్రెడ్డింగ్ అండి. మీరు కూడా చూసి నేర్చుకోవచ్చు. అలా థ్రెడ్ కట్ చేసుకొని కొంచెం ముడి వేసేసుకొని అలా 2 చేతులతో మనం ముందుకు ఇలా తిప్పుకోవాలి. మనం థ్రెడ్డింగ్ చేస్తాం కదండి. మనమైతే ఇంకొకరికి చేయగలము. మనంతకు మనం చేసుకోవడం కొంచెం కష్టమే, కానీ నాకు అలవాటు అయిపోయిందండి. ఫేస్ అయితే డల్గా అనిపిస్తుంది. డ్రై స్కిన్ కావడం వల్ల ఈ చలికి స్కిన్ డ్రై అయిపోయింది. అలాగే ఫేస్ క్లీనప్ కూడా చేసుకుంటాను. మీరు కూడా చూడండి, ట్రై చేయండి. మీరు కూడా చూసి నేర్చుకొని చేయండి, చేసుకోండి మీరే. సెల్ఫ్ ఐబ్రో థ్రెడ్డింగ్, సెల్ఫ్ క్లీనప్ మీకోసం. ఈ చలికాలం బాగా మాయిశ్చరైజర్ కానీ అలా ఏదో ఒకటి అప్లై చేస్తూ ఉండాలండి ఫేస్కి, డ్రై స్కిన్ వాళ్ళైతే. లేకపోతే స్కిన్ బాగా డ్రై అయిపోతుంది కేర్ తీసుకోకపోతే. నేను కూడా కొంచెం కేర్ తీసుకోలేదు ఈ మధ్య, అందుకే స్కిన్ బాగా డ్రై అయిపోయిందండి. హెయిర్కి అంతా వాటర్ పడకుండా అలా హెడ్ బ్యాండ్ పెట్టేసుకోండి. ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఏం అవసరం లేదు. ఫస్ట్ అయితే ఫేస్ అలా వాటర్తో తుడిచేసుకోవాలి. తర్వాత క్లెన్జింగ్ మిల్క్ అప్లై చేసుకోవాలండి ఫేస్ మీద. మసాజ్ లైట్గా ఇచ్చుకోవాలి, అలా రౌండ్గా బుగ్గల మీద కానీ ఫేస్ అంతా కానీ కొంచెం మసాజ్ చేస్తే బాగుంటుందండి ఫేస్కి. క్లెన్జింగ్లో ఏ మసాజ్లు ఎక్కువ అవసరం లేదు, లైట్గా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి. కళ్ళ మీద చేసుకునేటప్పుడు మాత్రం ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా లైట్గా మసాజ్ చేసుకోండి. అలా మసాజ్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకోండి ఫేసు. కస్టమర్ చేసి చూపించవచ్చు కదా అనుకోవచ్చు మీరు, కానీ మాకు వచ్చే కస్టమర్స్ని నేను ఇబ్బంది పెట్టానండి. వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఉండదో మనం వీడియో తీసుకుంటే బాగోదు కదండి. అందుకని నేను వాళ్ళని అడగను, ఎవరిని అడగనండి వీడియో తీసుకుంటాను అనేసి. ఎవరో ఒకరిని మాత్రమే హెయిర్ కట్ కానీ ఇలా మనకు బంధువులు కానీ ఎవరైనా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రమే నేను వీడియో తీయగలను. మా కస్టమర్స్కి అయితే తీయనండి. కొంతమంది అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కదా, వాళ్ళు మన దగ్గర అలా ఫీల్ అవ్వకూడదు. వాళ్ళు హ్యాపీగా ఫేషియల్ చేసుకొని వెళ్ళాలి. ఆ ఉద్దేశంతో నేను మా కస్టమర్స్ని అయితే వీడియో తీయలేదు. నేనే అప్పుడప్పుడు ఫేషియల్ కానీ క్లీనప్ కానీ చేసుకుంటూ ఉంటాను కదా, అది ఎలాగో మీకు చూపిద్దామనేసి ఈ వీడియో తీస్తున్నాను. క్లెన్జింగ్ తర్వాత స్క్రబ్ అండి, స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ కూడా అంతే అండి, ఎక్కువ రబ్ చేస్తూ రుద్దకూడదు ఫేస్ మీద, లైట్ మసాజ్లు ఇచ్చుకోవాలి. ఎందుకంటే పింపుల్స్ ఉన్న వాళ్ళకి కానీ అట్లా చేస్తే ర్యాషెస్ వచ్చేస్తాయి.
అలా కాకోకుండా లైట్ మసాజ్ ఇవ్వండి, చేసుకోండి లైట్గా మసాజ్. కాకపోతే స్ట్రోక్స్ ఇచ్చుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ట్రై చేస్తే బాగా గ్లో వస్తుందండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే ఎలా స్ట్రోక్స్ ఇవ్వాలో మీకు అర్థమైపోతుందండి. ఒకసారిగా అర్థం కాదు, 1-2 సార్లు చూడండి, అర్థమవుతుంది. స్క్రబ్ చేసుకునేటప్పుడు కళ్ళలోకి పడకుండా చేసుకోండి. కళ్ళలోకి పడితే కొంచెం మంట అనిపిస్తుంది. కొంచెం సెన్సిటివ్ ఉన్న వ్యక్తులకైతే కళ్ళు చాలా రెడ్ అయిపోతాయండి. అందుకోసం స్క్రబ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. మీలో ఎవరికైనా ఫేషియల్ వీడియో కూడా కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఫేషియల్ వీడియో కూడా పెడతాను. చూడండి, అలా రౌండ్గా మసాజ్ చేసుకోండి స్క్రబ్లో. చెప్పాను కదా కళ్ళ దగ్గర జాగ్రత్తగా చేసుకోండి అని, అలాగే జాగ్రత్తగా చేసుకోండి మసాజ్ కూడా. నేను చేసుకుంటున్నాను కదా అలా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు రిప్లై ఇస్తాను. వీడియో చూసి కంపల్సరీ ట్రై చేయాలన్నదైతే ఏం లేదండి. మీకు చేతనైతేనే ట్రై చేసి చేసుకోండి క్లీనప్. అయితే రాని వాళ్ళైతే పార్లర్కి వెళ్ళి చేయించుకోండి. మసాజ్ చేసేటప్పుడు పైకి స్కిన్ కిందికి డౌన్లా మసాజ్ చేయకూడదండి, పైకి అప్లై చేసుకోవాలన్నమాట. అప్ కిందకి చేసామనుకోండి స్కిన్ లూజ్ అవుతుంది. ఇలా పైకి చేసుకుంటే నెక్ దగ్గర బుగ్గల దగ్గర కన స్కిన్ టైట్ అవుతుంది. మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి మనకి ఫేస్ గ్లో వస్తుంది. ఎన్ని నిమిషాలు చేసుకోవాలనుకుంటారు కదా, క్లెన్జింగ్ మిల్క్ అయితే ఒక 2 మినిట్స్ అలా మసాజ్ చేయండి. స్క్రబ్ అయితే ఒక 10 మినిట్స్ చేయండి. అందుకేనండి వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగా అర్థమవుతుంది అని నేను పదే చెప్తుంది. అందుకే అలా రౌండ్గా మసాజ్ చేసుకోండి బుగ్గల మీద.
నేను ఎలా అయితే స్ట్రోక్స్ ఇస్తున్నానో మీరు కూడా అలానే చేసుకోండి. అలా మసాజ్ చేసుకుంటే చాలా రిలాక్స్గా ఉంటుందండి మైండ్ అయితే. మనంతకు మనం కాకుండా ఇంకొకరు చేస్తే కూడా ఇంకా రిలాక్స్గా ఉంటుంది, అలాగే నిద్రపోతాం కూడా. మా కస్టమర్స్ అయితే నేను ఫేషియల్ చేస్తుంటే 1 అవర్ హ్యాపీగా నిద్రపోతారండి. చూడండి, కళ్ళ మీద అయితే అలా రింగ్ ఫింగర్తో చేసుకోండి, ఎందుకంటే ఆ వేలికి ఎక్కువ బలం ఉండదు కదా. లైట్గా మసాజ్ చేసుకోండి, ఒత్తిడి పెట్టుకోకుండా స్మూత్గా అలా చేయండి. స్క్రబ్ అయితే కళ్ళ మీద తెలిసిన వాళ్ళు మాత్రమే చేసుకోగలరండి, చేతకాని వాళ్ళు చేసుకోలేరు. ఎందుకంటే స్క్రబ్ కళ్ళల్లో పడితే రెడ్ అయిపోతాయని చెప్పాను కదా, అందుకు. నాకైతే అలవాటు కాబట్టి కళ్ళ మీద కూడా చేసుకున్నాను. ఆ తర్వాత క్లీన్ చేసేసుకొని ఫేస్ అంతా నీట్గా, స్ట్రోక్స్ అన్నీ అయిపోయినాయి అనుకున్నప్పుడు క్లీన్ చేసేసుకోండి. ఒక 10 మినిట్స్ అయితే కంపల్సరీ స్ట్రోక్స్ ఇవ్వాలండి. ఆ తర్వాత ఫేస్ ప్యాక్ రోజ్ వాటర్ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని అలా అప్లై చేసేసుకోవాలి. ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు కూడా పైకి అప్లై చేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత క్లీన్ చేసేసుకోండి, అప్పటికి డ్రై అవుతుంది కాబట్టి స్కిన్ టైట్ అవుతుంది. క్లీన్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం వాటర్ వేసుకోండి, ఎందుకంటే డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి మనం అలాగే తుడిచేస్తే స్కిన్ కొంచెం మంట అనిపిస్తుంది. వాటర్ వేసి మళ్ళీ అలా మసాజ్ చేసేస్తే నీట్గా క్లీన్ అయిపోతుంది మనం క్లీన్ చేసుకునేటప్పుడు. చూడండి, ఇప్పుడు నా ఫేస్ కొంచెం బాగుంది కదండి, గ్లో వచ్చేసింది. ఇంకా 2 డేస్ తర్వాత అయితే ఇంకా బాగుంటుందండి. చేసిన రోజు కంటే నెక్స్ట్ డే కానీ 2 డేస్ తర్వాత కానీ ఫేస్ బాగా గ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా నాకు చూడండి, ఫస్ట్కి ఇప్పటికి ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధువులు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.